మన రీసెంట్ గా పెట్టిన వర్కౌట్ అయితే నాకే చికాకు లేసింది ఆ వీడియో. నేను మీకు Q&A పెడతా, అందులో అడగండి, మీకు నచ్చినవి అన్ని అడగండి. I'ma activate it, gotta make it, gotta chase it. I don't care what they be saying, I'ma do it now. And I've been really safe and I ain't giving up and I ain't giving in. Do it now for the dividend. సో నాకు ఒక క్లారిటీ ఇవ్వండి, ఏ మజిల్ వీక్ ఉంది, ఏ మజిల్ హైలైట్ కాకపోతుంది, సో పోజింగ్ ఎలా ఉంది, ఈ మూడు ఇవ్వండి. సో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. సో టైం వచ్చేసి 9:30 అవుతుంది. మార్నింగ్ కూడా వర్కౌట్కి వెళ్ళాలి. సో మన రీసెంట్ గా పెట్టిన వర్కౌట్ అయితే నాకే చికాకు లేసింది ఆ వీడియో. మాట్లాడదామంటేనేమో కాపీ రైట్స్ పడుతున్నాయి. వీడియో ఎడిటింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తే మళ్ళీ ఆ వాయిస్ రికార్డింగ్ చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. వీడియో అప్లోడ్ చేస్తున్నాం, కాపీ రైట్ పడుతుంది. మళ్ళీ ఎందుకోసం మనం ఇంత కష్టపడి వేస్ట్ అవుతుంది. కోసమే డిసైడ్ చేసుకున్నా, మళ్ళీ నైట్ కాకుండా ఓన్లీ మార్నింగ్ పూట 10-11కి ఆ టైంకి పోయి 3-4 కల్లా సాయంత్రం ఇంటికి వచ్చేసి సెట్ అవుతుంది. కోసం ప్రీ వర్కౌట్ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్. సో చూపిస్తా. వన్ ఎగ్ వేసేసి రైస్ లో వేసేసి ఆలుగడ్డ రైస్ ప్లస్ ఫ్రైడ్ రైస్ టైప్ లో చేసిన. రెండోది వచ్చేసి 4 ఎగ్ వైట్స్ అండ్ ఇది ప్రీ వర్కౌట్. సో జిమ్ కి వెళ్ళాలి. ఇంకోటి వచ్చేసి నేనైతే షోల్డర్ అండ్ అప్పర్ చెస్ట్ షోల్డర్. సో నా బాడీ నేను రెడీ చేసుకునేది మెన్స్ ఫిజిక్. సో నేను మెన్స్ ఫిజిక్ వేలో వెళ్తున్నా. మెన్స్ ఫిజిక్ కి అప్పర్ బాడీ ఎక్కువ ఉండాలి అండ్ లోవర్ బాడీ ఉండాలి, బట్ అంత ఇంపార్టెంట్ కాదు, ఎక్కువ ఫోకస్ అప్పర్ బాడీ మీద. సో జిమ్ లోకి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకోటి ఏంటంటే షార్ట్స్ కి వచ్చిన రీచ్ లాంగ్ వీడియోస్ రావట్లేదు. బేసిక్ గా 3 years బ్యాక్ నేను లావు తగ్గాలి, చాలా బక్కగా అవ్వాలి అనే ఒక ఊకే మోటివేషన్ ఉండేది అనమాట. చేయాలి ఆ టైంలో ఉన్నది, బట్ అంత కాదు. ఆ టైంలో ఫిట్నెస్ గురించి నేను తెలుగులో వెతుకుతే నాకు ఎక్కడ అసలు దొరకలేదు. సో అసలు చాలా దారుణంగా ఉండే. వెకంగా హిందీ వాళ్ళని చూసి, ఫారెన్స్ కంట్రీలో వాళ్ళని చూసి అసలు ఏంది చెప్పినా సరిగ్గా చెప్పరు, అర్థం కాదు. జిమ్ లోకి వెళ్తాం అండ్ జిమ్ లోకి వెళ్ళిన తర్వాత షోల్డర్, చెస్ట్ అండ్ నా ఫేవరెట్ అయిన ఆర్మ్స్ వర్కౌట్. ఈ రోజు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా వర్కౌట్స్. మనకి ఇప్పుడే చిన్న పిల్లగాళ్ళు కొంచెం 18-19 చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తారు. వాళ్ళ కోసం కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మూవ్ అవుదాం. సో డైరెక్ట్ జిమ్ లో వద్దాం. సో గాయస్, వర్కౌట్ అయితే స్టార్ట్ చేసిన. బేసిక్ గా ఈ రోజు వర్కౌట్ వచ్చేసి చెస్ట్ ప్లస్ షోల్డర్ అండ్ లైట్ గా ట్రైసప్ అండ్ లైట్ గా బైసప్. మీకు Q&A పెడతా, అందులో అడగండి, మీకు నచ్చినవి అన్ని అడగండి, నేను అందులో ఆన్సర్ చేస్తా ఖచ్చితంగా. చాలా మంది నా పర్సనల్ లైఫ్ కి సంబంధించిన అడిగిర్రు, చాలా మంది ఆ రోజు అడుగుతారు, అన్ని చెప్తా. ఇప్పుడిప్పుడే పిల్లగాళ్ళంతా రీచ్ పెరుగుతుంది కాబట్టి మళ్ళీ బేసిక్ లెవెల్ చెప్తా. నేను కొంచెం ప్రో లెవెల్, నాకు తెలుసు నేను కొంచెం ప్రో లెవెల్. వర్కౌట్ చేసిన ప్రతిసారి 2 మజిల్స్ 3 మజిల్స్ అలా ట్రైన్ చేయడానికి ట్రై చేస్తా. అందుకోసమే నేను ఎవ్రీ డే చేసినప్పుడల్లా ఆర్మ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. మెయిన్ వచ్చేసి మనకి షోల్డర్, చెస్ట్. సో చెస్ట్ లో ఏమో అప్పర్ చెస్ట్, షోల్డర్ లోనేమో ప్లస్ షోల్డర్ మొత్తం కొడతా, అప్పర్ చెస్ట్ కొడతా. సో ఆర్మ్స్ ఎందుకంటే ఆర్మ్స్ అనేవి జస్ట్ నాకు ఫేవరెట్, నాకు ఎక్కువ ఉండాలి. అండ్ సేమ్ టైం మన మెన్స్ ఫిజిక్ లో ఆర్మ్ సైజ్ ఎక్కువ ఉన్నా సరే కొంచెం స్కోర్ ఎక్కువ ఉంటుంది. సో అట్లా అనమాట. సో ఫస్ట్ వేరియేషన్ అండ్ 4 sets రొటీన్ గ్రిప్స్ అండ్ 20-22 మాదిరిగా. బిగినర్స్ ఏమైనా ఉంటే ఒకవేళ మీరు చెస్ట్ చేస్తే ట్రైసప్ చేయండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకేదైనా మజిల్ ట్రైన్ చేయండి. అండ్ బిగినర్స్ ఉంటే, సో నాలాగా కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఉంటే వర్కౌట్ చేసినప్పుడు 3 మజిల్స్ ట్రైన్ చేయండి. సో మీకు నచ్చిన మజిల్స్ ట్రైన్ చేయండి. చెస్ట్ కొట్టినప్పుడు ట్రైసెప్ కొట్టాలి అలాంటివి ఏమి ఉండవు. అవన్నీ అట్లా ఎక్కడ లేవు వర్కౌట్స్ లో, అలా ఎవరు డిజైన్ చేయలేదు. ఎవ్రీ డే ఏ మజిల్ అని కొట్టుకోవచ్చు. మీరు లెగ్స్ కొట్టి ట్రైసెప్ కొట్టవచ్చు, చెస్ట్ కొట్టి లెగ్స్ కొట్టుకోవచ్చు, మీ ఇష్టం. సో అంటే ఒక బిగినర్స్ ఉన్నారేమో అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది కదా మన మీద. I'm not kidding, man, when I'm back with the blue. I am just up for the
son. There's some things that I might see, and when I do, I could never get no sleep. 'Cause I just need to get it, man, I need to be the thing that I just painted out, man, you won't go see. See my vision, I'll be in it, I'ma kill it, I'ma take it all. Coming in, I'ma play it now, I'ma kill them dark, I'ma play the ball, 'cause I gotta go and get them in a minute, just need it. Tell these guys that they can beat it, I'ma give it, I'ma. So guys, next lateral rise, side dumbbell, shoulder focus ఎక్కువ ఉండాలి. Shoulder, bicep, మళ్ళీ upper chest and ఇప్పుడు shoulder, next bicep, మళ్ళీ one set tricep, మళ్ళీ next వెంటనే upper chest కి సంబంధించింది ఇంకో వేరియేషన్ చేస్తాం. నెక్స్ట్ షోల్డర్. ఇప్పుడు ఇట్లా వర్కౌట్ కొట్టినప్పుడు రేపు రెస్ట్ డే ఉంచుకుంటే మంచిది. నాకు రేపు రెస్ట్ డే, సో రేపు రెస్ట్ డే కాబట్టి నేను మంచిగా ఇట్లా వర్కౌట్స్ అన్ని కవర్ చేసుకుంటా, బాడీ మొత్తం కవర్ చేసుకుంటా. అట్ ద సేమ్ టైం నాకు రేపు పొద్దున్న రెస్ట్ దొరికిద్ది, మంచి బాడీకి రిజల్ట్ ఉంటుంది, మంచి డైట్ తీసుకుంటాం, మంచిగా రికవర్ అవుతాయి మజిల్స్. అందుకోసం నేను మంచిగా ఇట్లా వర్కౌట్ చేసుకుంటా. రెస్ట్ ఇచ్చిన నెక్స్ట్ డే ఆ రోజు ఉంటుందా బాడీ మామూలుగా పడదు. మంచి ఫామ్ లో చేయడం నేర్చుకోండి, మెల్లగా రండి, ఒకేసారి ఏది రాదు, మెల్లగా నేర్చుకుంటూ రండి. I'ma shine, yeah, every single day. I'ma kill this competition, 'cause I'm going so insane. Hey, I really going so insane, yeah, I guess really ran through the pain, but I'm just back on my path and I fixed it, now it's really okay. So I ain't gonna waste my chance and just my time, so I'ma be killing, this is mine, yeah. Fire, I got a million desires that I just need to go achieve, I just need to acquire, so I've been climbing up this ladder, yes, I'm going up. ఫ్రంట్ షోల్డర్ కొట్టినా కదా ఇందాకలా, సో మనం అప్పర్ చెస్ట్ కొట్టినప్పుడు ఫ్రంట్ షోల్డర్ ఇన్వాల్వ్ అవుతుంది. ది సేమ్ టైం మనం వెంటనే మనం లాటరల్ రైజ్ పెట్టినాం, మళ్ళీ షోల్డర్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు బ్యాక్ షోల్డర్ కొట్టినాం, సో షోల్డర్ ఆల్మోస్ట్ అంటే ఇది మనం కవర్ చేయాల్సిన షోల్డర్ డే కాదు. ఫస్ట్ కొట్టినప్పుడే 5 sets 4 sets కొట్టినాం అండ్ రిపిటేషన్స్ ఎక్కువ కొట్టినాం, హిట్ అయిపోతుంది. సో ఇప్పుడు షోల్డర్ బ్యాక్ షోల్డర్ కి ఇది కూడా హిట్ అయిపోతుంది. ట్రైసెప్ ఒక సెట్, బైసెప్ ఒక సెట్ పెట్టుకున్నా. సో గైస్ ఇది బ్యాక్ షోల్డర్ కి మస్తు ఉంటది, ఒకసారి ట్రై చేయండి, బాగుంటది. మనం బ్యాక్ షోల్డర్ వర్కౌట్ చేసేటప్పుడు ఈ రోప్ తోటి ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను చేస్తున్నా, ఒకసారి ట్రై చేయండి. లైట్ వెయిట్ తీసుకోండి, మన షోల్డర్ కి ఎక్కువగా వెయిట్ గుంజలేము, లైట్ వెయిట్ గా తీసుకోండి, మీ డైలీ వర్కౌట్స్ లో యాడ్ చేసుకోండి. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఎవరు చెప్పడు మనకి. ఇప్పుడు నేను చేసేటప్పుడు క్యాచ్ చేయండి, అరే అన్న ఎట్లా గుంజుతుండు, ఫామ్ ఎలా ఉంది, ఆ చెయ్యి ఎలా పెడుతున్నా, హాఫ్ ఏ రొటేట్ చేస్తుందా, అవన్నీ కాపీ కొట్టేయండి. నన్నే కాపీ కొట్టేయండి మీరు, నేను చెప్తున్నాగా. ఎందుకంటే స్కిల్స్ అనేవి వర్కౌట్స్ వల్ల స్కిల్స్ అనేవి మనం నేర్చుకుంటూ వస్తాయి. దగ్గరుండి చేయరా అని నేర్పించినా రావు. సో అది గుర్తుపెట్టుకోండి, నేర్చుకోండి. సో గైస్ లాస్ట్ వేరియేషన్ అప్పర్ చెస్ట్ కి. సో దీనికి మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా, మంచి ఎఫెక్టివ్ పడుతుంది. సో చూడండి ఒకసారి చెప్తా. ఇట్లా 2 cables తీసుకున్న తర్వాత హ్యాండ్స్ వెనక్కి పోనీయద్దు. సో ఇక్కడ స్టాప్ చేయాలి, స్టాప్ చేసి పుష్
అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో సెట్ ఇలా 1 2 3 1 2 3 ఇలా ఒక సెట్ ఇలా. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఇలా చేసినప్పుడు 2 మజిల్స్ ప్లస్ ఇన్వాల్వ్ అవుతాయి. ఓవర్గా మజిల్ మీద లోడ్ పడుతుంది, ఎక్కువగా లోడ్ పడుతుంది మజిల్ మీద. సో ఇలా రొటేట్ చేయడం వల్ల ద సేమ్ టైం మజిల్ మొత్తం ఇంకా మజిల్ని కొంచెం అడ్వాన్స్ లెవెల్ తీసుకెళ్ళాలి. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇలా ఒక సెట్ ఒక 10 రిప్స్ కొట్టారు అనుకోండి, వెంటనే ఇలా ఒక 5 మళ్ళీ ఇలా ఒక 5 అలా కొట్టండి. మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి. సో గైస్ ఇప్పుడు పోజింగ్ చేస్తా. ఆ పోజింగ్లో ఏ పోజింగ్ బాగుందో చెప్పండి. సో ఇప్పుడు నేను పోజింగ్ చేస్తా, పోజింగ్ బాగుందో లేదో చెప్పండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏ మజిల్ వీక్ ఉందో ఆ మజిల్ చెప్పండి. సో నాకు ఒక క్లారిటీ ఇవ్వండి, ఏ మజిల్ వీక్ ఉంది, ఏ మజిల్ హైలైట్ కాకపోతుంది, సో పోజింగ్ ఎలా ఉంది, ఈ 3 ఇవ్వండి. సో నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. సో నాకు కొంచెం ఒక క్లారిటీ అనేది వస్తూ మర్చిపోమండి. సో గైస్ ఇప్పుడే ఇంటికి వచ్చినాం. సో ఈరోజు వర్కౌట్ అయితే మామూలుగా చేయలేదు అసలు. నేను అనుకున్న దానికి మస్తు చేసినాం. చేసుకుంటాం. ఇవన్నీ పాత పాత టీ-షర్ట్స్ మొత్తం మళ్ళీ వేసుకుంటాం. కొంచెం బక్కగా అవుతున్నాయి ఇప్పుడిప్పుడే. సో మనం కటింగ్ ఫేస్లో ఉండేసరికి అన్నీ పడతాయి, ఆల్మోస్ట్ అన్నీ పడతాయి. ఇప్పుడు నా లాస్ట్ డిన్నర్. సో పోస్ట్ వర్కౌట్కి వే ప్రోటీన్ తీసుకున్నా. సో మళ్ళీ వే ప్రోటీన్ తీసుకున్న తర్వాత ఇంకో మీల్ తీసుకోవాలని ఇంకా డైరెక్ట్ డిన్నర్ చేస్తున్నా. సో డిన్నర్ కూడా చూపిస్తా. పోస్ట్ వర్కౌట్ సింపుల్గా ఉంటుంది, ఏమి ఉండదు. గిన్నెంత రైస్ ఉంటుంది, ఒక 4-5 ముక్కలు చికెన్ ఉంటుంది. సో ఇప్పుడు డిన్నర్ చూపిస్తా. సో ఇది నా ఫైనల్ డిన్నర్. సో ఇది నా ఫైనల్ డిన్నర్. 100 grams చికెన్, సో 3 egg whites, 1 whole egg. సో ఇది ప్రోటీన్ సోర్స్. సో 2 చపాతీ, ఇంకా కీరా, క్యారెట్, కొంచెం సలాడ్ పెట్టుకున్నా. సో నా దగ్గర ఇంకా స్టోర్ పెట్టుకున్నా. సో నా దగ్గర ఇవన్నీ స్టోరు నేను ఇంకా పెట్టుకుంటా ఇట్లా. సో నేను ఒకే రోజు ఒక కేజీ కీరా, 1 కేజీ క్యారెట్, సో మొత్తం కట్ చేసి పెట్టుకుంటా, స్టోర్ పెట్టుకుంటా ఫ్రిడ్జ్లో. సో నాకు కావాల్సినప్పుడల్లా తీసుకొని తింటా, మనకి టైం ఎక్కువ ఉండదు. సో మన ఛానల్లో 2 కేటగిరీస్ ఉన్నారు జనాలు. నేను అందుకే అందరినీ కవర్ చేసుకుంటూ వస్తున్నా. సో కొద్దిగా ఇంటి దగ్గర ఉండి ఫిట్నెస్గా ఉండి కొంచెం మంచి ఫిజిక్ మెయింటైన్ చేసే వాళ్ళు ఒక కేటగిరీలో ఉన్నారు. సో నా ఛానల్లో నాకు మెసేజ్ చేస్తున్నారు చాలా మంది. ఇంకోటి ఏంటంటే నాలాగా కొద్దిగా కాంపిటీషన్స్కి వెళ్ళాలి, ఒక మంచి బాడీ అచీవ్ చేయాలి అనే కేటగిరీలో పిల్లగాళ్ళు ఒక టైప్లో ఉన్నారు, అంటే ఐ మీన్ నాలాగా. సో ఇంటి దగ్గర కొంచెం మంది ఏజ్ ఉన్న వాళ్ళు, వర్కౌట్ ప్లస్ డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు. సో నేను అందరినీ కవర్ చేసుకుంటూ వస్తున్నా. నేను చెప్పేది ఏంటంటే ఎవరికైనా ఫుడ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది బాడీలో రిజల్ట్స్ రావాలంటే. సో ఇది నా క్యాలరీ డెఫిసిట్లో నేను బాడీ మెయింటైన్ చేసే దాంట్లో ఇది. సో కీరా, క్యారెట్ ఇట్లా వెజిటేబుల్ అనేవి ఎక్కువ పెట్టుకోండి. సో ఇది గాయస్ వీడియో. నేను ఎక్కువ ల్యాగ్ చేసుకోవట్లేదు, ఉన్నట్టుగా చెప్తా డైరెక్ట్. సో ఈ వీడియో నచ్చితే ఇలా స్టోర్ పెట్టుకోండి మంచిగా. ఇలా కీరా, క్యారెట్ అన్నీ పోసి పెట్టుకోండి. మీకు నచ్చిన వెజిటేబుల్ ఎక్కువగా కాప్స్ తినమాకండి, కొంచెం కాప్స్ తగ్గించుకొని కొంచెం ప్రోటీన్ పెంచండి. సెట్ మీ బాడీ మీరు అచీవ్ చేయవచ్చు. సో గైస్ ఇది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ కింద
ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి ఫాలో చేయండి. కొంచెం అక్కడికి మీకు సపోర్ట్ కావాలి. చెప్పండి మీ ఫ్రెండ్స్కి ఇలాంటి ఒక ఛానల్ అవుతుంది, హెల్ప్ చేయండి. నాకు హెల్ప్ ఉంటుంది, మీ ఫ్రెండ్స్ చూసినందుకు నాకు హెల్ప్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏమైనా ఫిట్నెస్ విషయంలో ఏమైనా ఫిట్నెస్ గోల్స్లో డౌట్స్ ఉంటే క్లారిటీ వస్తుంది మన ఛానల్ చూస్తే. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో ఎక్కడ ఉంటుందో అని ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నా కూడా తెలియదు, నాకే తెలియదు. బాయ్.